తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకి, ఎస్పెషల్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ తరఫున యంగ్ టైగర్ ఎన్టీఆర్కి హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే బర్త్డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా మనకు స్పెషల్ గుడ్ న్యూస్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ ఏదైతే భారీ ఎక్స్పెక్టేషన్స్తో రాబోతోందో, వార్ 2 మూవీకి సంబంధించిన టీజర్ అయితే ఈరోజు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిపోయింది. అండ్ టీజర్ అయితే ఆసంగా ఉందని చెప్పొచ్చు. మనకి దేవరా మూవీ తర్వాత వస్తున్నటువంటి మూవీ ఇది. అండ్ RRR మూవీతోనే మనకి ఎన్టీఆర్ ఒక హైప్ ఏ విధంగా ఉంటుందనేది మనకు అర్థమైపోయింది. పాన్ ఇండియా హీరో అయిపోయారు ఫ్రమ్ ద మూవీ RRR. సో మరి ఇంకా మనకి ఎన్టీఆర్ నుంచి వస్తున్నటువంటి ఈ మూవీ పైన, ఆఫ్టర్ దేవరా వస్తున్నటువంటి మూవీ పైన అయితే అంచనాలు మామూలుగా లేవు. ఎందుకంటే ఎన్టీఆర్తో పాటు ఇక్కడ హృతిక్ రోషన్ కాంబినేషన్లో, అంటే టాలీవుడ్ అండ్ బాలీవుడ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా అని చెప్పొచ్చు. ఇటు ఇది హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతోంది. సో ఈ టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఫ్యూ అవర్స్లోనే మిలియన్స్ మార్క్ దాటేసిందని చెప్పొచ్చు. బాలీవుడ్ టీజర్ అంటే హిందీ టీజర్ మనకి రిలీజ్ అయిన 4 అవర్స్లోనే 4 మిలియన్ మార్క్ దాటేసింది. అండ్ అలాగే తెలుగు టీజర్ అయితే 1 మిలియన్ దాటేసిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సినిమా పైన ఎంత హైప్ ఉంది, సినిమాకి ఎంతగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనేది. 2000లో వచ్చినటువంటి వార్ మూవీకి సీక్వెల్ ఇది. సో వార్ మూవీ అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. హృతిక్ రోషన్ అలాగే టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చినటువంటి యాక్షన్ అండ్ థ్రిల్లర్గా ఒక రా ఏజెంట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి సినిమా ఇది. అప్పుడు సూపర్ హిట్ అయింది. మరి అటువంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే ఇంకెలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. టోటల్గా యాక్షన్, అడ్వెంచర్ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ జానర్లో ఈ మూవీ అయితే రాబోతోంది. సో ఇటువంటి సూపర్ మూవీని ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఆగస్టు 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇప్పుడు టీజర్తోనే ఈ మూవీకి సంబంధించినటువంటి హైప్ని ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనే చెప్పాలి. బికాస్ టీజర్ అయితే చాలా ఆసంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ స్టార్టింగ్ కూడా మనకి యంగ్ టైగర్ వాయిస్ తోనే స్టార్ట్ అవుతోంది. ఎస్పెషల్లీ టీజర్ స్టార్టింగ్ నా కళ్ళు నిన్ను వెంటాడుతున్నాయి కబీర్ అని చెప్పి ఎన్టీఆర్ డైలాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నిజంగా చాలా బాగుంది. అంటే ఆ బేస్, ఇది ఎన్టీఆర్ వాయిస్ అంటేనే మామూలుగా ఉండదు. మరి టీజర్ మొత్తంలో మనకి ఎన్టీఆర్ వాయిసే వినిపిస్తుంది. హృతిక్ రోషన్ సీరియస్ లుక్స్, ఎన్టీఆర్ లుక్ అండ్ అలాగే అక్కడక్కడ మనకి కియారా అద్వానీ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఎలా ఉండబోతోంది సినిమా అనేది మాత్రం మనకి కొంచెం హింట్ ఇచ్చినట్టే అనిపిస్తోంది. చాలా ఫాస్ట్గా టీజర్, ఆ యాక్షన్, కార్ చేసింగ్, ఆ ఫైట్ ఇవంతా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని చెప్పొచ్చు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా ఈ సినిమాని అసలు మామూలు రేంజ్లో లేదు, చాలా సూపర్గా అందించారు. సో మరి ఇటువంటి భారీ మూవీని ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వి ఆల్ షుడ్ వెయిట్ ఫర్ ద మూవీ అనమాట. ఇంకా టోటల్గా సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. టీజర్ అయితే మిలియన్స్ దాటేసింది విత్ ఇన్ ఫ్యూ అవర్స్. మరి సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది అండ్ సినిమాకి ముందు ఇంకా ఎలాంటి ప్రమోషన్స్తో జోరు పెంచుతారు అనేది మనం ముందు చూడాల్సింది. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ మూవీ రిలీజ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.